శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింహరాశి వారికి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28 మధ్యలో జరగబోయే శుక్ర శనుల కలయిక ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి, సింహరాశి వారికి దశమాధిపతిగా ఉంటాడు. అంటే జాతకుడు ఏ విధంగా తన జీవనోపాధికి ధనాన్ని సంపాదించుకుంటాడు, జాతకుడికి ఎటువంటి భార్య రావడం జరుగుతుంది, వివాహం తర్వాత అతని వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే జాతకుడు ఏ విధంగా తనకు వచ్చినటువంటి సౌకర్యాల్ని అనుభవిస్తాడు, అతని ఇంద్రియ నిగ్రహం ఏ విధంగా ఉంటుంది, శృంగార జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్త్రీలతో జాతకుడికి పరిచయం ఏర్పడుతుంది, వారితో వచ్చినటువంటి ఇబ్బందులు, లాభాలు, కష్టాలు ఇవన్నీ కూడా మరి జాతకుడి యొక్క శుక్రుని యొక్క స్థితిపై ఆధారపడి ఉంటుంది. మరి అటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం జరుగుతుంది. సప్తమం అన్నది శని భగవానుడికి ఒక దిగ్బలం లాంటిది అన్నమాట. అంటే ఎప్పుడూ సప్తమ స్థానంలో శనిగ్రహం వారి యొక్క జన్మజాతకంలో ఉన్నప్పుడు వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే 26 పూర్వకాలం అనుకుంటే ఇప్పుడు 35 లేదంటే 42 ఈ విధంగా చాలా లేట్ అనిపిస్తూ ఉంటుంది. అయితే వివాహం తర్వాత ఆ బంధాన్ని చాలా గట్టిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటాడు మరి శని భగవాను సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. అందుకనే సహజ సప్తమ స్థానం అయినటువంటి తులారాశిలో శని ఉచ్చ పొందడం, అలాగే సప్తమంలో దిగ్బలుడై ఉండడం శని భగవానుడి ప్రత్యేకత. వివాహం తర్వాత వివాహ బంధం ఏ విధంగా ఉంటుంది, వివాహ ఆయుష్ అంటే వివాహం తర్వాత భార్యాభర్తలు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉంటారు అన్నది కూడా శని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అటువంటి శని భగవానుడితో శుక్రగ్రహ కలయడం ఎక్కడ సప్తమ స్థానంలో కాబట్టి జాతకుడి యొక్క ముఖ్యంగా ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు మగవాళ్ళు అయింటే వారి యొక్క భార్యకు కానీ కుమార్తెకు కానీ వారి కుటుంబంలో ఒక స్త్రీకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఈ కారణం వల్ల జాతకుడు ఖచ్చితంగా ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది, ఉద్యోగంలో సౌకర్యాలు పెరుగుతాయి, అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగంలోకి రావడం జరుగుతుంది. అంటే సప్తమం అన్నది దశమాత్ దశమభావం అవుతూ ఉంటుంది. అలాగే సౌకర్యాల విషయం చతుర్థం చెప్తూ ఉంటుంది కాబట్టి చతుర్థ భావం నుంచి చతుర్థ భావం సప్తం అవుతుంటుంది. అందుకనే సాధారణంగా ఎవరి జీవితంలో అయినా మరి సప్తమ భావం బాగుంటే, వివాహ జీవితం బాగుంటే పెళ్లి తర్వాత వాడికి తల్లితో సౌకర్యం ఉంటుంది, అలాగే స్థిరాస్తులు సంపాదించుకుంటాడు, సుఖ సంతోషాలతో ఉంటాడు, అలాగే ఉద్యోగంలో చాలా హ్యాపీగా పనిచేసుకుంటాడు, మంచి ప్రమోషను మంచి పేరు తెచ్చుకుంటాడు. పొరపాటున సప్తమం పాడైందా ఈ రెండు కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి అందుకనే వివాహం తర్వాత జాతకుడు జీవితం మంచి టర్న్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ఏర్పడినటువంటి గ్రహస్థితి అటు వివాహంలో స్థిరాన్ని ఇస్తూ ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని స్టేబుల్ చేస్తుంది, అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న అవకతవకలు ఉన్న కంపల్సరీగా అది స్టేబుల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా జాతకుడికి గృహయోగం కానీ వాహన సౌకర్యం కానీ లభిస్తాయి. అంటే వ్యక్తిగతంగా జాతకుడి పేరును కాకుండా జాతకుడి యొక్క భార్య పేరుతో, అదే జాతకురాలైతే భర్త పేరుతో మరి ఏదన్నా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా మరి ఇది సమయంలో జాతకుడికి అనుకూలించే అవకాశం ఉన్నది. ఏదైనా మరి ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ శుక్రుడు శని కూడా టెక్నికల్గా శత్రుగ్రహాలు. అయితే మరి
సప్తమం ఒక విధంగా 3, 7, 11 పాపస్థానాలు కాబట్టి పాపస్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు జాతకుడికి అనుకూలం ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ కారణం వల్ల జాతకుడు విదేశ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలుగుతాయి. అలాగే కొంతమంది మరి ఎంజాయ్మెంట్గా చేద్దాం అనుకున్న వాళ్ళు, అంటే బిలో 24 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఏదైనా విహారయాత్ర వెళ్ళడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానీ, గొప్ప వింతలు విశేషాలు లాంటివి తిలకించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఎవరైతే ఎక్కువ మన ఈ సింహరాశి వారు సినిమా ఫీల్డ్లో ఉంటుంటారు చాలామంది డైరెక్టర్లు కానీ హీరోలు కానీ, అటువంటి వారికి సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గొప్ప గుర్తింపు రావడం జరుగుతుంది. గొప్ప కళాఖండాలని నిర్మించే విధంగా ఈ శని శుక్రుల గ్రహస్థితి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రముఖంగా బాగా ఒక 20-30 సంవత్సరాలన్నా నిలబడుతున్నటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి. అంటే గతంలో వచ్చినటువంటి మాయాబజార్ అవ్వచ్చు, మన రాజమౌళి గారి సినిమాలు అవ్వచ్చు, ఇవన్నీ ఈ శుక్ర శనుల కలయిక వారి జన్మజాతకంలో ఉండడం వల్ల వాళ్ళు ఇటువంటి కళాఖండాలని సృష్టించడం జరుగుతూ ఉంటాయి. అవి చరిత్ర ఉన్నంతకాలం అవి చిరస్థాయిగా నిలబడుతూ ఉంటాయి. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడటం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం, ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడు యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న
ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జీవిత జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది. బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్యాయ సోమాయ అని అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి.
అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.